హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం. ఈరోజు నేను చెప్పబోయే వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. సో ఎవరైతే జిమ్లో కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి డైలీ మనం జిమ్కి వెళ్ళంగానే మినిమం ఒక 10 to 15 minutes వార్మప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా బాడీ స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈరోజు ఫస్ట్ చెస్ట్ డే కాబట్టి పుషప్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎప్పుడైనా పుషప్స్ చేసినా మీ హ్యాండ్స్ ఎప్పుడు మీ షోల్డర్ డిస్టెన్స్లోనే ఉండాలి. అండ్ ఎల్బోస్ స్ట్రైట్గా డౌన్ చేయాలి కానీ సైడ్గా కాదు. నోట్ ద పాయింట్, ఎల్బోస్ ఎప్పుడు స్ట్రైట్గా డౌన్ చేయాలి, సైడ్గా కాదు. అలా ఒక 10 to 30 పుషప్స్ ట్రై చేయండి స్టార్టింగ్ కాబట్టి. ఆ వర్కౌట్ అయిపోయాక మనం బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినప్పుడు పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా మీరు ఫింగర్ డిస్టెన్స్ పెట్టుకుని ఎగ్జాక్ట్ గా పొజిషన్ పెట్టుకోవాలి. ఇలా 3 sets and 12 repetitions అనేది ప్రతి ఎక్సర్సైజ్ లో చేయాలి. ఇందులో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ బార్బల్ బెంచ్ ప్రెస్, సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లైన్ బార్బల్ బెంచ్ ప్రెస్. స్టార్ట్ చేసినప్పుడు పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా మీరు ఫింగర్ డిస్టెన్స్ పెట్టుకుని ఎగ్జాక్ట్ గా పొజిషన్ పెట్టుకోవాలి. ఇలా 3 sets and 12 repetitions అనేది ప్రతి ఎక్సర్సైజ్ లో చేయాలి. ప్రెస్. థర్డ్ వన్ వచ్చేసి డిక్లైన్ బార్బల్ బెంచ్ ప్రెస్. ఇందులో ఎవ్రీ వేరియేషన్స్కి 3 sets చేయాలి. ఒక్కొక్క సెట్కి 12 reps చేయాలి. ఈ వర్కౌట్ తర్వాత మనం కేబుల్ ఫ్లైస్కి వెళ్దాం. అందులో కూడా సేమ్ 3 వేరియేషన్స్ ఉంటాయి: ఫ్లాట్, ఇంక్లైన్, డిక్లైన్. సో ఇప్పుడు మనం ఫ్లాట్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్లాట్ పుల్ డౌన్ మిషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు మన షోల్డర్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. సో తర్వాత వీడియోలో చూపించినట్టు పొజిషన్ అనేది పెట్టుకోవాలి. పొజిషన్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. చెస్ట్ అప్ చేయాలి, ఎయిర్ లాక్ చేయాలి, పుల్ డౌన్ స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపించాలి. దానివల్ల మిడిల్ చెస్ట్ చాలా ఇంపాక్ట్ పడుతుంది. 3 sets చేయాలి అండ్ 12 repetitions చేయాలి. ఇప్పుడు ఇంక్లైన్లో మనం మిషన్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు లోలో ఉండాలి. సో మనకి దానివల్ల అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అలా ఒక 3 sets చేయండి, 12 repetitions చేయాలి. డిక్లైన్లో మన మిషన్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి హైట్లో ఉండాలి. ఇది లోయర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అలా ఒక 3 sets చేయండి, 12 repetitions చేయండి. ఇప్పుడు ఈరోజు చెస్ట్కి లాస్ట్ వర్కౌట్ వచ్చేసి బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లై మిషన్స్లో షోల్డర్కి, సర్క్స్కి అడ్జస్ట్మెంట్ ఉంటాయి. సో మనం ఎప్పుడు ఈ వర్కౌట్ చేయడానికి వెళ్ళే ముందు ఒకసారి అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకుని వర్కౌట్ స్టార్ట్ చేసుకోవాలి. అందులో చెస్ట్కి పెట్టుకునే అడ్జస్ట్మెంట్, అప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేసుకోవాలి. దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మన బ్యాక్ అనేది అక్కడ సీట్కి ప్రెస్ చేయాలి. బ్యాక్ పుష్ చేయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 handles ఉన్నాయి కదా, ఆ 2 handles అనేది మన షోల్డర్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఉన్నాయా లేవా అని మళ్ళీ చెక్ చేసుకుని చెస్ట్ అప్ చేసి ఎయిర్ లాక్ చేసి స్క్వీజ్ చేసి అప్పుడు మనకి పుల్ చేసి స్క్వీజ్ చేయాలి. మళ్ళీ వీలైతే మధ్య మధ్యలో ఎలక్ట్రోలైట్స్ తాగండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.